బలమైన వాగ్దానం, బలమైన దర్శనం, బలమైన దేవుని మాట యాకోబు నందు నిలబడింది. కానీ బలహీనపరుచున్నది వెంటనే తన జీవితంలోకి వచ్చింది. తన జీవితంలోకి బలహీనపరిచే రాహేలు తన జీవితంలోకి వచ్చింది. ఎప్పుడైతే రాహేలు తన జీవితంలోకి వచ్చిందో తన జీవితం అంతా టైం వేస్ట్. నీ యందు ఈ నెల ఒక బలమైన వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి, బలమైన కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు నీ యందు ఏమైతే చెయ్యాలని కోరుకున్నాడో, ఏమైతే ఆలోచించదగి ఆయన ముందుకొచ్చాడో, ఏమైతే దాచిపెట్టుకున్నాడో, నీ జీవితంలో నువ్వేమైతే పోగొట్టుకున్నావో, ఏమైతే ఆగిపోయినాయో అవన్నీ దేవుడు ప్రారంభించబోతున్నాడో, అవన్నీ దేవుడు కొనసాగించబోతున్నాడు, అవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ ఎదుట బలహీనపరుచు రాహేలులు రాబోతున్నారు. యాకోబుకైతే రాహేలు, మరి నీకేంటి? గమనించు, ఏముందో గమనించు, ఏ వస్తుందో గమనించు. కొత్తది రాదు. శత్రువు ఎప్పుడు కూడా కొత్త తీసుకురాడు. మనం ఏ విషయంలో బలహీనం అవుతున్నామో, ఏ విషయంలో కృంగిపోతున్నామో, ఏ విషయంలో బాధపడుతున్నామో, మొదటి నుంచి ఎందులో తప్పిపోతున్నామో దాన్నే తీసుకొస్తాడు. కొత్త శోధనలు కాదు, ఎప్పుడు దాంట్లోనే ఎందులో బలహీనమవుతున్నామో దాన్ని తీసుకొస్తాడు. గమనించు, ప్రభువా వాగ్దానాలు నా యందు నెరవేర్చబడాలి, నా పిల్లల యందు నెరవేర్చబడాలి, నా కుటుంబం పట్ల నెరవేర్చబడాలి. ఇక నువ్వు చేసిన వాగ్దానాలు ఇక ఆగిపోవటానికి వీల్లేదు. మీ జీవితంలో దేవుడు వాగ్దానాలు ఇచ్చినా, కలలు ఇచ్చినా, దర్శనాలు ఇచ్చినా, ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడినా, ఇలా సేవకులతో మాట్లాడినా నమ్మండి, దేవుడు నెరవేర్చబోతున్నాడు, దేవుడు కొనసాగించబోతున్నాడు. అయితే మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. పరిశుద్ధాత్మునికి లోబడండి. ప్రార్థనకి సెలవు పెట్టొద్దు. మన వ్యక్తిగత జీవితానికి సెలవు పెట్టొద్దు. ప్రార్థనా జీవితానికి దేవుడు గొప్ప కార్యాలు చేయదలిచి ఉన్నాడు. నీ విశ్వాసం ఏంటి? ఎందుకు అంత బలహీనమైన విధంగా మాట్లాడుతున్నావు దేవుని దగ్గర? ఎందుకు బలహీనమైన మాటలు దేవుడితో చెప్పే విషయంలో బలహీనంగా ఎందుకుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నాం మనం? మన సర్వశక్తుడైన కన్న తండ్రి, జీవము గల దేవుడైన మన తండ్రి. ఆయనతో మాట్లాడేటప్పుడు మన తండ్రితో మాట్లాడుతున్నట్లు మనం మాట్లాడితే దానికి మురిసిపోయి పొంగిపోయి దేవుడు ఏం చెయ్యాలో, ఏమి ఇవ్వాలో ఆయన మన దగ్గరకు వస్తాడో, వచ్చి కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్నీ దేవునికి తెలుసు. కానీ మన జీవితంలో మనం దేవుని కోల్పోతున్నాం. ఒకసారి దేవుణ్ణి అడుగుదామా? అయ్యా నువ్వు అమెరికాలో ఉన్నావు కదా అయ్యా, నీ ఆలోచన ఏంటి అని అంటే, నువ్వే నా కుమారుడా, నువ్వే నా కుమార్తె అంటాడు. ప్రభా నువ్వు ఆఫ్రికాలో ఉన్నావా, నీ ఆలోచన ఏంటి? నువ్వే కుమారుడా, నువ్వే కుమార్తె అంటాడు. ఆయన ఎక్కడున్నా, ఏ ప్లేసులో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆయన ఆలోచన అంతా నువ్వే, ఆయన తలంపంతా నువ్వే, ఆయన ప్రతి ఒక్కటి నువ్వేనమ్మా. నిన్ను వదిలిపెట్టుకోలేడు దేవుడు. అసలు నిన్ను ఏమాత్రం వదిలిపెట్టుకోలేడు, ఏమాత్రం నిన్ను విడిచిపెట్టుకోలేడు. మనం ఆయన అడిగితే ఆయన ప్రతి ఒక్క మాట, ఆలోచన అంతా నువ్వే. కానీ ఆయన మనల్ని అడిగితే నీ ఆలోచన ఏంటంటే మన పనులు, నీ ఆలోచన ఏంటని ప్రభు అడిగితే నా సొంతమైన పనులు అయ్యా, నా కుటుంబం అయ్యా, నేనయ్యా మనం చెప్తాం. దేవుని ఆలోచన మొత్తం నువ్వే. కానీ మన ఆలోచన అనేకమైన వాటి మీద ఉంది. మన ఆలోచన దేవుని మీద ఉండగలిగితే సర్వం మన చేతిలో పెడతాడు దేవుడు. సర్వాన్ని దేవుడు మన చేతిలో పెడతాడు. ఎందుకు వదిలిపెడతాడమ్మా నిన్ను? నువ్వు బలిపీఠం ఎందుకు కట్టడం ఆఫ్ చేసావు? ఒకప్పుడు బలిపీఠం కట్టే నువ్వు ఇప్పుడు ఎందుకు ఆఫ్ చేసావు? నష్టాలు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి, గమనిస్తున్నావా? కుటుంబంలో పరిస్థితులు ఎలా చెలరేగుతున్నాయో చూస్తున్నావా? దేవుని గురించి నీకు తెలియదా? దేవుని శక్తి ఏంటో నీకు తెలియదా? యేసయ్య ఎవరో తెలియదా నీకు?
ఎందుకు నీ భర్త మీద చెలరేగుతున్నావు? ఎందుకు నీ భార్య మీద చెలరేగుతున్నావు? దేవుని ప్రేమ ఏంటో నీకు తెలియదా? దేవునికి కోపమును రేపకండి, నష్టపోతారు. యేసుక్రీస్తు ఎవరు? సర్వలోకాన్ని సృజించిన మహనీయుడు, మహాదేవుడు. ఆయన వల్లే నువ్వు బ్రతుకుతున్నావు. అందరూ శ్రద్ధగా వినాలి. దేవతి దేవుడు నీ యందు కార్యాలు చేయడానికి సిద్ధమయ్యాడు. చాలామందికి అర్థం కావట్లేదు. నీ భార్య చేస్తున్న ప్రార్థన వల్ల నువ్వు బాగుపడ్డావు, నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు బాగున్నావు. నీ భర్త వల్ల నువ్వు బాగున్నావు, నీ పిల్లల వల్ల నువ్వు బాగున్నావు, యేసయ్య వల్ల నువ్వు బాగున్నావు. ఎంత వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడతావో, ఎంత వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడతావో అంత నష్టాలు కొని తెచ్చుకుంటావు. ఎంత వ్యతిరేకంగా దేవునికి నిలబడతావో అంతగా నీ పిల్లల్లో నష్టం చూస్తావు. ఎంత వ్యతిరేకంగా నిలబడతావో అంతకంతకు నువ్వే నష్టం చేసుకుంటున్నావు. దేవుని ఆలోచన మొత్తం నువ్వే, దేవుని కోరిక నువ్వే, దేవుని ప్రతి విధానం నువ్వే. ఎందుకు? పాపం నిన్ను రమ్మని పిలుస్తున్న ప్రతిసారి నేను ఖాళీగా లేను, నేను దేవుడితో మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నీ గురించి ఎట్లా చెప్పుకున్నారబ్బా? ఒకప్పుడు నీ గురించి అందరూ ఎలా చెప్పుకున్నారు? తను ప్రార్థనలోనే ఉంటుంది, ప్రార్థనలోనే గడుపుతుంది, నిరంతరం ప్రార్థనలోనే ఉంటాడు. ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. మరి ఈరోజు ఏంటి? లోకంలో అడుగులేసావు, లోకం వైపు అడుగులేసావు. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. ఒక్కసారి ఆగు, ఒక్కసారి ఆగు. దేవుడు నీ కోసం ఆగి చూస్తున్నాడు, ఎప్పుడు ఆగుతావని. ఆగకుండా ప్రయాణం అవుతూనే ఉన్నావు. ఒక్కసారి ఆగు. ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? నీకు అద్భుతం జరిగిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నీ భర్త నరకానికి వెళ్తే నువ్వు హ్యాపీ కూర్చుంటావా పరలోకంలో? నీ పిల్లల నరకానికి వెళ్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? నీ పిల్లల నరకానికి వెళ్తే నీ హ్యాపీయా? నువ్వు ఒక తీర్మానం చేసుకో, నువ్వు ఒక బలమైన తీర్మానం చేసుకో. ఇక నుండి నేను సరిగ్గా ప్రార్థనలో ఉంటా ప్రభువా, ప్రార్థన మిస్ అవ్వను ప్రభువా, ప్రార్థనకి సెలవు పెట్టను ప్రభువా, నా వ్యక్తిగత ప్రార్థన జీవితానికి సెలవు పెట్టను. ఒక బలమైన ప్రార్థనాత్మను కలిగి ఉంటానయ్యా, ఒక బలమైన ఆత్మకార్యాన్ని నేను కలిగి ఉంటాను ప్రభువా, ఒక బలమైన నీ కార్యాన్ని చూడటానికి నేను సిద్ధమవుతాను తండ్రి. ప్రార్థనలో నీ బలాన్ని చూస్తాను, ప్రార్థనలో నీ శక్తిని చూస్తాను ప్రభువా అని నువ్వు దేవుని వైపు చూడగలిగితే నమ్ము, నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడబోతున్నాయి. ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. అది ఎలా చేయబోతున్నాడో తెలుసా? అది ఎలాంటి వాగ్దానమో తెలుసా? ఎలా నెరవేరుస్తాడో తెలుసా? ఓట పుట్టిస్తాడు దేవుడు నీ కోసం. ఓట పుట్టింది నీ కోసం. ఓటను చీలుస్తాడు నా దేవుడు. భూమిని చీల్చి ఓటను పంపిస్తాడు. నది వలె ప్రవహింపజేస్తాడు. ఎడారుల్లో సెలయేర్లు పుట్టిస్తాడు. నా భర్త పిల్లలతో హ్యాపీగా ఉంటున్నాను. లేదు, ఇక్కడ కాదయ్యా, నేను పరలోకంలో నా భర్తతో ఉండాలి, పరలోకంలో నా పిల్లలతో ఉండాలి ప్రభువా. ఇది నా ధ్యేయం, ఇది నా ఆలోచన, ఇది నా ప్రార్థన. దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా చెప్తున్నాడు, బలిపీఠం ఆపొద్దు. నష్టపోతున్నావు, ఇప్పటికే ఆరోగ్య ప్రకారంగా నష్టపోతున్నావు, సాక్ష్యం పోతుంది, పిల్లలు నష్టపోతున్నారు, నీ భర్త ఆలోచనలు మారిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, నా యందు భయం భక్తి కలిగి ఉంటే నా వెలుగు నీ మీద కుమ్మరిస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను అన్నాడు, నీకు బలం ఇస్తా అంటున్నాడు, నీకు ఏం చేయాలో నేను అన్నీ చేస్తా అంటున్నాడు. లోబడు. మేలు కలిగినప్పుడు హ్యాపీగా ఉంటున్నావు, కానీ మేలు అయిపోయిన తర్వాత, ఆ వాతావరణం చల్లారిపోయిన తర్వాత మరలా యథావిధిగా దేవునికి దూరంగా ఉంటున్నాం. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు, వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు వస్తున్నాడు. ఇక దాన్ని నువ్వు ఆపుకోవద్దు.
ప్రభువా, నేను ఒక తీర్మానం కలిగి ఉంటున్నాను అన్న వాళ్ళందరూ కూడా మీ కుడి చేతిని పైకి ఎత్తండి. నేను ఒక తీర్మానం చేసుకుంటానో కుడి చేతిని పైకి ఎత్తండి. ఎవరైనా సరే హృదయపూర్వకంగా ఒక ఈరోజు చెప్పిన వాక్యం నిమిత్తం నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి బలిపీఠం కట్టే అనుభవంలో ఉంటాను, ప్రార్థనలో ఉంటాను, కష్టమైన నష్టమైన నేను నీతో ఉంటాను ప్రభువుని ఒక తీర్మానం చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా తండ్రి, ఈ తీర్మానం చేసుకున్న ప్రతి చెయ్యి పట్టుకోండి అయ్యా. అదిగో దేవుని వెలుగు మిమ్మల్ని కమ్ముకుంటా ఉన్న సమయం ఇదే. దేవుని ఆత్మ మిమ్మల్ని కమ్ముకుంటున్న సమయం ఇదే. అదిగో మీ చేతులు పైకి ఎత్తండి. దేవుడు మీ చేతిని పట్టుకుంటున్నాడు. మీ చేతిని పట్టుకుంటున్నాడు దేవుడు. అదిగో వస్త్రపు చెంగు నీ మీద కప్పుతున్నాడు దేవుడు. ఆ చల్లటి అభిషేకం నిన్ను కమ్ముకుంటా ఉంది. ఆ చల్లటి ఆత్మ నిన్ను కమ్ముకుంటా ఉంది. ఆ చెయ్యి పట్టుకో ప్రభువా. ప్రార్థనలో పడిపోయిన వారు లేపబడుదురు గాక, పడిపోయిన బలిపీఠాలు లేవనెత్తబడును గాక, బలిపీఠ మీద అగ్ని రగులు కొనును గాక. ఏ మాత్రం విడిచిపెట్టొద్దు నా తండ్రి. ప్రతి ఇంటి దీపం వెలిగించబడాలి, ప్రతి ఆత్మ దీపం వెలిగించబడాలి. నీ కృప దయచేయండి అయ్యా, నీ కృప దయచేయండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు. నీ బాహుబలాన్ని చాపి మమ్మల్ని రక్తపు కోటలు దాచి ప్రతి విషయంలో దేనికి అపవాది సంబంధమైన దేనికి ఆలోచనకు లోబడనియొద్దు. నీ సాక్షిగా బ్రతకడానికి కృప దయచేసి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని రక్తపు కోటలు దాచి మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకును గ్రామస్తులకును సకల పరిశుద్ధులకును నిత్యమైన మహాకృపతోడే ఊడి నడిపించునుగాక. అందరూ కలిసి చెప్దాం, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలంటికనంత నాశనం దేవుని మహాకృపతోడే ఊడి నడిపించుగాక. చెప్దాం అందరూ ఆమేన్, ఆమేన్, ఆమేన్.